ఇక తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ను టీడీపీ నోటీసులు ఇచ్చింది. టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట సోమవారం హాజరు కావాలని ఆదేశించింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్కు టీడీపీ నోటీసులు ఇచ్చింది. టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట సోమవారం హాజరు కావాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పూర్ణ చెప్తారు. పూర్ణ, చెప్పండి, కొలికపూడికి టీడీపీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వడం వెనుక ఉన్నటువంటి కారణాలేంటి, ప్రస్తుతం ఆ నేపథ్యం ఏంటి, పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ పై క్రమశిక్షణ కమిటీకి ముందు హాజరవ్వాలంటూ కూడా ఆయనకి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏదైతే ఈ నెల 11వ తేదీన ఏకొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఒక ఎస్టీ మహిళపై కొలికపూడి శ్రీనివాస్ దాడి ఘటన టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇదే అంశానికి సంబంధించి కారణాలను కూడా ఇప్పటికే తెలపాలంటూ కూడా టీడీపీ అధిష్టానం ఇప్పటికే కొలికపూడి శ్రీనివాస్ కి తెలియజేయడం కూడా జరిగింది. అయితే ఆయన కొంత వివరణ ఇచ్చినప్పుడు కూడా టీడీపీ అధిష్టానం అసలు సంతృప్తి చెందలేదు. దీంతో ఆ ఘటనకు సంబంధించిన కారణాలు ఏంటి అనే దాని మీద మొత్తం కూడా పూర్తి స్థాయిలో దాని మీద వివరణ ఇవ్వాలంటూ ఆయన్ని క్రమశిక్షణ కమిటీ ముందు రేపు ఎల్లుండి హాజరవ్వాలంటూ కూడా అధిష్టానం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సోమవారం క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవుతారా లేదా అనేది కూడా చూడాల్సిన అంశం. ఎందుకంటే అప్పుడు మొత్తం కూడా ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఏ చర్యలు తీసుకున్నది ఏంటి అనేది కూడా మొత్తం కూడా దాని మీద అంటే కొలికపూడి ఇచ్చే వివరణ మీద మొత్తం కూడా ఆధారపడి ఉండేది. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఈ వివరణ మొత్తం కూడా ఎవరైతే కమిటీలో ఉన్నారో వాళ్ళంతా కూడా దాన్ని రికార్డ్ చేసుకుని ఆయన వివరణ కోరి ఆ తర్వాత అదంతా దాన్ని టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆ నివేదిక ఆధారంగా కొలికపూడి మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా ఉత్పన్నం అవుతుంది. స్వామి, రైట్ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. హెట్రోపిన్ 3 ml లోడ్ చేస్తాం. ఆపాలి అరాచకం. ఎమ్మెల్యే కొలుగుపూడి